ఈరోజు జాన్ వెస్లీ గారి గురించి, అదే రీతిగా తన సహోదరి జాన్ వెస్లీ అండ్ చార్ల్స్ వెస్లీ అనే గొప్ప దైవజనుల గురించి మాట్లాడాలని ఆశపడుతున్నామండి. జాన్ వెస్లీ అంటే మెథడిస్ట్ అనే ఈ డినామినేషన్గా ఆయన స్టార్ట్ చేయలేదు, కానీ మన వాళ్ళే మెథడిస్ట్, బాప్టిస్ట్ అండ్ డినామినేషన్స్ వచ్చాయి, కానీ మెథడిస్ట్ అనే ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించారు జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ గారు ఎంతో అద్భుతమైన వ్యక్తిత్వము, ఆయన పర్సనాలిటీ ఈజ్ అ వండర్ఫుల్ పర్సనాలిటీ. ఆయన అనిన అనేకమైన మంచి సెంటెన్సెస్లో ఒకటి ఉంది, ఏంటిదంటే తీరిక, విశ్రాంతి ఎప్పుడో విడిపోయాను, ఇంకెప్పుడు మేము కలవము. ద రిలేషన్షిప్ దట్ ఐ హ్యావ్ విత్ రెస్ట్, దట్ ఐ హ్యావ్ విత్ లీజర్, ఐ హ్యావ్ లాంగ్ ఫర్గాటెన్ అని అంటాడు. అంటే అంత కష్టపడి ప్రయాసపడి అనేక మందికి దేవుని గురించి దేవుని గురించిన వార్తని చెప్పాలని ఎంతగానో రాత్రి పగలు ప్రయానించి ఆయన గొప్ప సేవకుడిగా, మెథడిస్ట్ స్థాపకుడిగా ఆయన నిలబడ్డాడనమాట. 18th సెంచరీలో ఆ సెంచరీని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ అన్ ఏజ్ ఆఫ్ రీజనింగ్ అంటే అప్పటి వరకు ఎన్నో ట్రెడిషనల్ పద్ధతులు, ఎంతగానో చర్చ్కి గొప్ప అధికారం ఉండేది. అదే రీతిగా ఇంగ్లాండ్లో రాణికి క్వీన్ యాన్ అని ఉండేది, తనకి గొప్ప అధికారం ఉండేది. అటువంటి అధికారం ఉన్న ఆ టైంలో దేర్ వాజ్ సడన్లీ అన్ ఏజ్ కాల్డ్ ఏజ్ ఆఫ్ రీజనింగ్. అంటే అందరికీ, అనేకమైన మందికి కనువిప్పు కలిగిన శతాబ్దం అది. ఆ సమయంలో సైన్స్, విజ్ఞానము, అన్ని కొత్త ఇన్నోవేషన్స్ రావడంతో భక్తిలో మెల్లమెల్లగా దిగజారిపోవడము, భక్తిలో క్షీణించిపోవడము, భక్తిలో కోల్పోవటము చాలామందికి జరిగిందనమాట. భక్తికి మించినది విలువలు, వాక్యానుసారమైన జీవితము, అవన్నీ క్షీణించిపోయిన ఆ కాలము ఏజ్ ఆఫ్ రీజనింగ్. ఆ కాలంలో ఇంకొకటి ఉండేది, ఏంటిదంటే ఇట్ ఈస్ కాల్డ్ ద జిన్ ఏజ్. జిన్ అంటే ఏంటిదంటే అదొక మత్తు పదార్థము, అంటే ఒక డ్రగ్. ఇట్స్ అ డ్రగ్. జిన్ ఏజ్ డ్రగ్, కానీ మద్యం కానీ సంథింగ్, ఐఎమ్ రియలీ నాట్ షూర్. ఇట్స్ అ డ్రగ్ కదా, యా. సో ఆ టైంలో, ఆ జిన్ ఏజ్ అనే ఆ టైంలో ఏం చేసేవారంటే స్త్రీ పురుష భేదం లేకుండా, నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, అందరూ సమానంగా ఆ మద్యము పుచ్చుకోవడము, ఆ డ్రగ్స్ తీసుకోవడం జరిగింది. అది తల్లిదండ్రులుగా ఉన్నవారు కూడా అలాగ తీసుకోవడం జరిగింది. ఆ టైంలో ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళారంటే మనుషులు, ఆ ఇంగ్లాండ్ దేశంలో ఆ తల్లిదండ్రులు అది తీసుకొని ఆ వ్యసనం కోసం వాళ్ళ సొంత కనిన బిడ్డలను, పెంచి మోసిన బిడ్డల్ని కూడా అమ్మివేయడానికి సిద్ధపడ్డారు. దేనికంటే వారిని అమ్మివేస్తే మాకు డబ్బులు వస్తే మేము ఆ మద్యము కొనుక్కోవచ్చు అని తన సొంత బిడ్డల్ని అమ్మిన వారు చాలామంది ఉన్నారు. ఆ మత్తులో ఉండేవాళ్ళు పార్లమెంట్కి కూడా అటెండ్ అవ్వలేరు. ఎందుకు అనంటే అందరూ దానికి సగానికి కంటే ఎక్కువ మంది కూడా పార్లమెంట్కి రావాల్సిన వాళ్ళు త్రాగుబోతులై మత్తులో బ్రతుకుతూ ఆ పార్లమెంట్కి, అసెంబ్లీకి జాయిన్ అవ్వక ఎన్నోసార్లు పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. తల్లిదండ్రులు అండి, బయటవారు కాదు, సొంత తల్లిదండ్రులు పిల్లల్ని క్రూరంగా బాధ పెట్టారు. ఇమ్మెన్స్ క్రూవెల్టీ, భయంకరమైన క్రూవెల్టీతో ఆ బిడ్డల్ని బాధ పెట్టారు. ఎలాగంటే వారు అడుక్కునే పరిస్థితిలో, బెగ్గర్స్గా ఉన్న పరిస్థితిలో నా బిడ్డని ఒక ట్రాప్ లాగా వాడుకుంటూ ఆ బిడ్డకి ఉన్న కళ్ళని పీకేయటము, ఆ బిడ్డకున్న కాళ్ళని ఇరగొట్టడము, ఇదేదో ఒకటి చేసి వారిని వికలాంగులుగా మార్చి, ఆ రీతిగా అయినా మేము అడుక్కున్నప్పుడు జాలి చూపించి అయినా డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు ఇస్తే మేము మద్యం కొనుక్కోవచ్చు అని విస్తారమైన మద్యం అనే పిచ్చి, మత్తు కోసము ఎంతో పిచ్చి కార్యాలు, అంటే అపవాది ఎంతగానో ఆ కాలంలో మనుషుల్ని వెళ్ళిందనమాట. ఇంచుమించు 75%, 75% మంది పిల్లలు 5th బర్త్డే ముందే చనిపోయారంట. చాలామంది, ఇమాజిన్ అండి, జస్ట్ 100%లో 75% children have died before their 5th birthday.
ఎంత భయంకరం కదా, ఎంత నొప్పేస్తుంది కదా, వింటా ఉంటేనే మన గుండెలో ఎంత మంట కలుగుతుంది. చిన్న అమాయకమైన పిల్లలు, ఏమి ఎరగని పిల్లలు, మాటలు కూడా రాని పిల్లల్ని కళ్ళు పీకేసి, కాలు ఇరగొట్టి, చేతులు ఇరగొట్టి, వికలాంగులుగా మార్చి వాళ్ళని ఏదో వాడుకొని వారి సొంత ఆశ కోసము, వారి మత్తు కోసము, వారి ఆనందం కోసము ఎంతగానో వారి పిల్లల్ని బాధ పెట్టారంట. ఇటువంటి టైంలో స్టార్ట్ అయింది మెథడిజం. నూతన ప్రారంభాన్ని దేవుడు ఇంగ్లాండ్ దేశానికి అనుగ్రహించాడు. ఎలాగంటే అప్పటి వరకు లీగలిస్టిక్ చట్టబద్ధమైన భక్తి ఎంతోమంది పాస్టర్లు చెప్పేవారు. ఏంటంటే నువ్వు ఇలాగ ఉంటేనే రక్షించబడతావు, నువ్వు ఇవన్నీ పాటిస్తేనే రక్షించబడతావు, నువ్వు ఒక్క పాపం చేసినా రక్షింపబడవు అనే ఆ కాలంలో అందరు ఇంకా మొత్తానికే వ్యతిరేకం అయిపోయి, అసలు దేవుడు లేడు, ఏం లేడు, మాకంటే మించిన జ్ఞానులు లేరు అని పిచ్చి వారిగా తిరుగుతూ దేవుని వదిలేసిన స్థితిలో ఉన్న ఆ టైంలో ఒక దేవుడు నూతన ప్రారంభాన్ని ఇచ్చాడు. అక్కడ వస్తారు ఎవరు అంటే జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ 17th జూన్ 1703 సంవత్సరం 1703, హీ వాజ్ బోర్న్ ఆన్ 17th జూన్ 1703. చార్ల్స్ వెస్లీ గారు వారి తమ్ముడు 18th డిసెంబర్ 1707. ఎక్కడ పుట్టారు? ఎప్వర్త్ అనే గ్రామంలో, ఎప్వర్త్ అనే స్థలంలో, ఇంగ్లాండ్లో లండన్ నుండి 190 మైళ్ళ దూరంలో ఉన్న ఎప్వర్త్ అనే స్థలంలో వారు పుట్టారు. వారి తల్లిదండ్రులు శామ్యుయల్ వెస్లీ, సుజానా వెస్లీ. వారికి ఎంతమంది పిల్లలు అంటే అండి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మీరు ఆశ్చర్యపోతారు. మనం ఇప్పుడు ఒక్కరు ఇద్దరు పిల్లలకే మన తల ఉన్న ప్రాణము తోకకొస్తుంది అంటారు కదా, అలాగా వారికి 19 మంది పిల్లలు. 19 మంది పిల్లలు శామ్యుయల్ వెస్లీకి, సుజానా వెస్లీకి. జాన్ వెస్లీ ఏమో 15th చైల్డ్, 15వ బిడ్డ. చార్ల్స్ వెస్లీ వచ్చి 18వ బిడ్డ, హీ వాజ్ 18th చైల్డ్. ఆ 19 మందిలో 9 మంది బిడ్డలు వారు చిన్నప్పుడే మరణించారు. ఎందుకంటే అప్పుడు సరైన వైద్యం లేదు, సరైన టెక్నాలజీ లేదు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్ ఏం లేవు. కాబట్టి అంతమంది బిడ్డల్ని, అంతమందిని ఎలాగ పోషించాలో తెలియక, అదే రీతిగా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక దాంట్లో 19 మందిలో 10 మంది బిడ్డలే జీవించారు. ఇంకా మిగతా 9 మంది మరణించారన్నమాట. శామ్యుయల్ అండ్ సుజానా వెస్లీ గారి తల్లిదండ్రులు, అంటే శామ్యుయల్ అండ్ సుజానా వెస్లీ ఎవరండి? జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ వాళ్ళ తల్లిదండ్రులు. ఆ శామ్యుయల్ అండ్ సుజానా వెస్లీ వారి తల్లిదండ్రులు కూడా గొప్ప సేవకులు. ఎలాంటి సేవకులు అంటే ఏ డినామినేషన్కి సంబంధించిన వారుగా కాక, ఒక లీగలిస్టిక్గా ఒక చర్చ్లో శాలరీ కోసం అనేక మంది ఉంటారు కదా, శాలరీ కోసం పాస్టర్గా కొంతమంది మారుతారు కదా, ఆ రీతిగా కాక వారి తల్లిదండ్రులు ఉచితమైన సేవ చేస్తూ గొప్ప సేవకులుగా ఉన్న ఆ తల్లిదండ్రుల బిడ్డలు శామ్యుయల్ వెస్లీ, సుజానా వెస్లీ. అయితే కానీ వారున్న ఆ పువర్ స్టేట్లో, ఆ పావర్టీలో, ఆ పేదరికంలో ఉన్న వారు ఏం చేస్తారంటే, మనము ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది పిల్లల్ని పోషించాలంటే మనకి డబ్బులు అవసరము, ఉండటానికి ఇల్లు అవసరము, అన్నీ అవసరం, మనకి వసతులు కావాలని వారు ఏం చేస్తారంటే, శామ్యుయల్ వెస్లీ నేను ఒక చర్చ్కి పరిమితం అవుతాను అంటే దానికి ఒక పాస్టర్గా ఉంటాను. అక్కడ పాస్టర్ ఎవరైనా ఒక చర్చ్కి పరిమితం అయితే వారికి శాలరీ ఉంటుంది, వారికి ఒక ఇల్లు ఇస్తారు, వారికి ఉన్న అవసరతలు ఆ చర్చే తీరుస్తుంది అనమాట. అటువంటి పరిస్థితిలో శామ్యుయల్ వెస్లీ ఒక చర్చ్కి, ఆయన అటువంటి బ్యాక్గ్రౌండ్ నుండి రాకపోయినప్పటికీ ఆ పరిస్థితులను బట్టి, ఆ పేదరికం బట్టి, పిల్లల్ని పోషించుకోవాలన్న ఆ తపనను బట్టి ఏం చేస్తాడంటే, సరే నేను ఈ చర్చ్కి పాస్టర్గా ఉంటానని ఆ జీతం కోసము ఉంటారన్నమాట. ఆ చర్చ్ పేరే యాంగ్లికన్ చర్చ్ అంటారు. వెస్లీ, చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ వారి బాల్యము, అంటే 10 మంది పిల్లలే మిగిలారని చెప్పాను కదండి, వారి బాల్యము చాలా స్ట్రిక్ట్గా పెంచారంట. ఎవరు పెంచారు స్ట్రిక్ట్గా అంటే వారి తల్లి సుజానా వెస్లీ చాలా స్ట్రిక్ట్గా ఎన్నో మారల్ ప్రిన్సిపల్స్, నైతిక విలువలు, భక్తి జీవితము, స్ట్రిక్ట్గా చదువు నేర్పించడము, వాక్య ధ్యానము, ప్రార్థన చేయడము, ఇవన్నీ కూడా బాగా చూసుకునేది వారి తల్లి. అయితే ఏం జరిగిందంటే, ఈ సుజానా వెస్లీలో ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, తను ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా తను అంతా ఒక రొటీన్ చేస్తుందంట. ఏంటంటే
ఈ టైంకి లెగాలి, ఈ టైంకి చదువుకోవాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలి అని. శామ్యుయల్ వెస్లీ అంటే వారి తండ్రి, జాన్ వెస్లీ వారి తండ్రి ఎప్పుడు కూడా ఊర్లో ఉండేవారు కాదంట. సేవ నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై పలు ఊర్లకు, పరిసర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఎప్పుడు 10 మంది పిల్లల్ని ఒక తల్లి చూడాలి. గమనించండి, అది మామూలు మాట కాదు, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఒక్క తల్లి 10 మంది పిల్లల్ని పెంచుతూ వారి తండ్రి లేని పక్షాన తనే పిల్లలకి చూస్తూ, వంట వండుతూ, వారి బట్టలు ఉతుకుతూ. ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ ఉందా? వాషింగ్ మిషన్స్ ఉన్నాయా? అవెన్స్ ఉన్నాయా? ఏం లేదు. అంతమందికి వంట వండాలి, అంతమందిని తినేలాగా చూసుకోవాలి. అంత పరిస్థితిలో కూడా తను ఏమాత్రము బెదరలేదు, చెదరలేదంటండి. అయితే తను ఊరు బయటకెళ్ళినప్పుడు ఆత్మీయ అవసరతలు, ఆ బిడ్డల్లో ఉన్న లోపాలు, బిడ్డల్ని ఎలా క్రమశిక్షణతోటి, డిసిప్లిన్ తోటి పెంచాలని ఎంతో తాపత్రయం పడిందనమాట. అయితే తను ఎంత ఎడ్యుకేటెడ్ అంటే తన బిడ్డలకి చదువు నేర్పించటము, భాషలు నేర్పించటము, అన్నీ కూడా నేర్పించేది తనే.